మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొకసారి మనము యెషయా గ్రంథం 7వ అధ్యాయం 23, 24, 25 వచనాలు చెప్పుకుని మరి ఈ రోజుతో యెషయా గ్రంథం 7వ అధ్యాయం ముగించుకుని మరలా 8వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించబోతా ఉన్నాం. అందుచేత ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని చెప్పి మీకు అందరికీ ప్రభు పేట మనం చేస్తున్నాం. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంచేత మా యొక్క అనుదిన ఆత్మీయ ఆహారం పీటీపీ అనేటువంటి మా ఛానల్ మీరు వీక్షిస్తూ అనేక విషయాలు వాక్యంలో నేర్చుకుంటూ ఇతరులకు తెలియపరిచి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎంచేతంటే దేవుని జ్ఞానం ఇంకా అనేక మందికి నేర్పించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి, ఇంకా కొంతమందికి సహకారంగా షేర్ చేయాలి. దేవుడి వాక్యం దేవుడి సేవలో మీరు కూడా సహకారులుగా ఉండాలంటే ఇలాంటివి చేయడం మంచిది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వాక్యం ఇంకా ఎక్కువ మందికి అందిస్తారు. అంచేత అలా చేయాలని చెప్పి మీకు మనం చేస్తున్నాను. 7వ అధ్యాయాన్ని మీరు మీ గ్రంథాన్ని తెరిచి చూడండి. ప్రతి ఒక్కరూ యెషయా గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనం నుంచి ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం. గత వారంలో మనం చెప్పుకున్నటువంటి ఆ సందర్భాన్ని కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అండి, ఇశ్రాయేలు దేశం మరి అనేక రకాలైనటువంటి బలురక్కసి చెట్లు, గచ్చపొదలు, పిచ్చి తుప్పలు మొలిసి అది ఎలా నాశనం అయిపోయింది అన్నటువంటి విషయం అక్కడ చెప్పుకొచ్చాడు. అనేకమైనటువంటి కరువులు కాటకాలు ఆ దేశం మీదకి రావడం వల్ల అలా అయిపోయిందని కారణం ఏంటో కూడా మనం చెప్పుకున్నాం. కారణం ఏంటంటే ప్రియులారా, యోధా దేశాన్ని అశ్షూరీయులు, ఐగుప్తీయులు, శత్రు దేశాలు వచ్చి ధ్వంసం చేసి ఆ దేశాన్ని నాశనం చేసి ఆ దేశస్తులను చెరగొనిపోవడం వల్ల, వాళ్ళు చెరపట్టుకుని పోవడం వల్ల ఆ దేశం విచ్ఛిన్నమైపోయిన పరిస్థితి అక్కడ కనబడుతుంది. అంటే ముఖ్యంగా ఆ దేశం యొక్క పరిస్థితి జోరీగలు ఐగుప్తీ సైన్యం, కందిరీగలు అశ్షూరు సైన్యం, మంగళకత్తి అశ్షూరు రాజును సూచిస్తుంది. అంటే జోరీగలేమో ఐగుప్తును సూచిస్తుంది, కందిరీగలేమో అశ్షూరును సూచిస్తుంది, వాళ్ళ సైన్యాల్ని. అలాగే మంగళకత్తి అనే పదం ఉపయోగిస్తున్నాడు. ఆ మంగళకత్తి ఆ రాజును, అశ్షూరు రాజును సూచిస్తుంది. ఇలా సూచన ప్రకారంగా ఎన్నో విషయాలు దేవుడు యెషయా గ్రంథంలో చాలా విషయాలు చెప్పాడు. చాలా సబ్జెక్టులు మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు మరలా మనం చెప్పుకున్న వాక్యంలో పాలు తేనెలు వాళ్ళు ఆ ప్రజలు తింటారు, పెరుగు తింటారు, తేనెని తింటారు అని చెప్పేసి ఏంటంటే ఆ పరిస్థితి అక్కడ ఉన్నటువంటి కరువు కాటకాలను సూచిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనులు చెరగొని పోవడం వల్ల, చెరపట్టుకుని పోవడం వల్ల ఏమండి ఆ దేశానికి పట్టినటువంటి పరిస్థితి, ఇలా అందరూ దేశం వదిలేసిపోవడం వల్ల దేశం బీడుగా మారిపోయింది. అందుచేత బలురక్కసి చెట్లు, పిచ్చి తుప్పలు, గచ్చపొదలు అక్కడ మొలవడం వల్ల అవి గొర్రెలు మేత మేయడానికి, పశువులు మేత మేయడానికి, మరి ఎడారి భూములు గాను, బీడు భూములు గాను, ఎండిపోయినటువంటి పొలాలు, ఎండిపోయినటువంటి స్థలాలు గాను కనిపిస్తూ ఉంది. ఎందుచేత ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చెరగొనిపోబడ్డారు. అందువల్ల అక్కడ ఇశ్రాయేల్ దేశం విచ్ఛిన్నమైపోయిన పరిస్థితి, కరువు నాశనం అక్కడ కనిపించింది. వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. అయితే ఇంకా మిగిలినటువంటి ప్రజలు అక్కడ పాలు, అలాగే పెరుగు, తేనె తినే ఆహారంగా అవన్నీ ఆ పశువుల వల్ల కాస్త వాళ్ళకి దొరికినట్టు మనకు అనిపిస్తుంది. అంటే ఆత్మీయ జీవితానికి ఇది అన్వయించుకొని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరి అపవాది చెరలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా అపవాది చెరలోకి వెళ్ళిపోతే ఏమండి మిగిలినటువంటి వాళ్ళకి వాక్యం అందకపోతే వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది? అక్కడ బలురక్క చెట్లు, పిచ్చి తుప్పలు, గచ్చపొదలు మొలిస్తే తప్పించి
వాక్యం అనే వర్షం అక్కడ లేనప్పుడు ఆ పొలం పాడైపోద్ది, ఆ పంట పాడైపోద్ది, అక్కడ పంటలే పండిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది మనం ఒక ఆత్మీయ అర్థంగా దాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుచేత జాగ్రత్తగా గమనించండి. 23వ వచనం చదువుతున్నాను, వినండి, అర్థం చేసుకోండి, వాక్యాన్ని గ్రహించండి. ఆ దినమున 1000 వెండి నాణెములు విలువగల 1000 ద్రాక్ష చెట్లుండు, ప్రతి స్థలమున గచ్చ పొదలను బలురక్కసి చెట్లను పెరుగును. అదే పరిస్థితి మళ్ళీ అక్కడ కనిపిస్తుంది. ఈ గచ్చ పొదలు బలురక్కసి చెట్లు పెరగడం ఏంటి? ఆ దేశం యొక్క కరువును, ఆ దేశం యొక్క ఏమండి విచ్ఛిన్నతను సూచిస్తున్న పరిస్థితి, నాశనాన్ని సూచిస్తున్నటువంటి పరిస్థితి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. 1000 వెండి నాణెములు వెలగలిగినటువంటి 1000 ద్రాక్ష చెట్లు ప్రతి స్థలమును ప్రతి గలమును అంటే అంత ఆదాయం వచ్చినటువంటి పొలాలు స్థలాలు పనికి రాకుండా పోయి బలురక్కసి చెట్లు గచ్చపదలను మొలిచే విధంగా అయిపోయింది. పండించే వాళ్ళు లేక, వ్యవసాయదారులు లేక ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పి అంటున్నాడు అన్నమాట. అలాగే పరమగీతాల గ్రంథంలో మనం చూసినప్పుడు పరమగీతాలు 8వ అధ్యాయం అండి, సొలొమోను కాలంలో జరిగిన ఒక సన్నివేశాన్ని అక్కడ ఒక సాదృశ్యరూపంగా చెప్తూ ఉన్నాడు. అక్కడ చూడండి దయచేసి, పరమగీతాలు 11, 12 వచనాలు 8వ అధ్యాయంలో తెరిచి చూడండి. బయలు హామోను నందు సొలొమోనుకు ఒక ద్రాక్షావనము కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చిబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలేను. ఆ రాబడి, దాని ఫలానికి కిరాయి, దాని ఫలితం ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవాలని చెప్పేసి అంటున్నాడు. అయితే నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది, సొలొమోను, ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. దాన్ని కాపు చేయు వారికి 200 వచ్చును అని చెప్పేసి అన్నాడు. అంటే ఏంటి? ద్రాక్షావనము, ఆ ద్రాక్ష తోట, ఆ ద్రాక్షావనం ఉంది నాకు, అది కాపులకి ఇచ్చాను అని చెప్పడం. అది కొత్త నిబంధనలో కూడా మరి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ద్రాక్ష తోటను గూర్చి, ఆ ద్రాక్ష కాపుదలను గూర్చి అక్కడ కూడా ఆయన మాట్లాడతాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో రాయబడినటువంటి ఉపమానం ఆ ద్రాక్ష తోట. మరి యొక్క ఉపమానం వినండి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్షల తొట్టు తొలిపించి ఏమండి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను. అంటే దానికి ఒక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశాడు, దానికి ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత అతడు దేశాంతరం వెళ్ళిపోయాడు. అది కాపులకు గుత్తకిచ్చాడట, కాపులకు గుత్తకిచ్చాడు. తర్వాత అతడు దేశాంతరం వెళ్ళిపోయాడు. అయితే ఆయన వచ్చేసరికి మరి ఏమైంది? ఆ ద్రాక్ష తోట అది ఫలభరితంగా లేదు, అది చాలా విచ్ఛిన్నమైపోయింది, పాడైపోయింది. ఆయన మరలా ఆ యొక్క యజమాని వచ్చేసరికి అదంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి, విచ్ఛిన్నమైపోయినటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే దానిని వాళ్ళు పట్టించుకోలేదు. దానిలో ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి, ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి, ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి అక్కడ మాట్లాడాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ద్రాక్ష తోట లేదా ద్రాక్ష వనము క్రీస్తు సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. క్రీస్తు సంఘం అనేటువంటి ద్రాక్ష వనము ఉంది. అది ప్రభువు చేత ఫలభరితమైనటువంటిదిగా ఉంచడానికి, దాన్ని పెంచడానికి, దానికి కాపర్లు నియమించాడు. దానికి అనేక రకాలైనటువంటి భద్రత కొరకు దాని మీద పనివారిని ఏర్పాటు చేశాడు. ఆ ద్రాక్ష తోటలో పనిచేయడానికి పనివారిని పెట్టాడు. అది గుత్తకిచ్చినట్లుగా వాళ్ళకి కాపు కాయమని అప్పగించాడు. కానీ ఎవరు కూడా దాన్ని సరిగా కాయకపోవడం వల్ల అది పాడైపోయి గచ్చపొదలు గాను పిచ్చి తుప్పలు గాను, మంచి ద్రాక్షగా ఉండాలని అనుకున్నప్పుడు కారు ద్రాక్షలు కాసేటువంటి వనంగాను
అది మారిపోయింది. నేడు సంఘాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆత్మీయంగా మంచి ఫలభరితమైన, నేను ద్రాక్షావళిని, మీరు తీగలై ఉన్నారు, నా తండ్రి వ్యవసాయకుడే ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి చక్కని ఉపమానం కూడా మనందరూ తెలిసిందే. అలా ఫలభరితమైనటువంటిదిగా లేకుండా ద్రాక్ష తోట పాడైపోయింది, ద్రాక్ష వనం పాడైపోయింది. దానికి కారణం ఏంటంటే సరిగా పనివాళ్ళు పని చేయలేదు. ఆ గుత్తదారులు గుత్తకు తీసుకునేటువంటి వాళ్ళు సరిగా దాన్ని పట్టించుకోలేదు. ఏమండి, ప్రవక్తలను కొట్టారు, దాసులను చంపారు, అనేకులను వాళ్ళు హింసించి వచ్చారు. చివరికి తండ్రి అని దేవుడు కుమారుని పంపాడు, ఆ కుమారుణ్ణి కూడా వాళ్ళు చంపారు. ప్రవక్తలు వాళ్ళకన్నా నా కుమారుడే సొంతంగా వెళ్తే మంచిదని చెప్పేసి కుమారుని తండ్రి పంపితే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని వాళ్ళు చంపేశారు ఇశ్రాయేల్ జాతి. అంచేత అదంతా పాడైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆత్మీయంగా సంఘం కూడా ఈరోజు సంఘం అభివృద్ధి అనేది ఎక్కడ కనబడుతుంది? సంఘాల్లో కొట్లాట్లు తప్పించి, అసూయలు పగలు ద్వేషాలు తప్పించి అభివృద్ధి ఫలభరితంగా ప్రతి ఆత్మ మరికొన్ని ఆత్మలు సంపాదించాలి, ఆత్మీయంగా ఫలించాలి, ఆత్మ ఫలాలు ఉండాలని దేవుడు చెప్పిన ఫలాలు సంఘంలో మరి కనిపించని పరిస్థితి ఏ సంఘంలోనూ ఎక్కడ కూడా కనపడతలేదు. దానికి కారణం మంచి ఆత్మీయ స్థితి లేకపోవడమే. మరి యెషయా గ్రంథం 32:12-14 వచనాలు చదువుతుందని జాగ్రత్త వినండి. మీ బైబిల్ ఉంటే తెరిచి చూడండి ఆ మాటలు ప్రియులారా. రమ్యమైన పొలము విషయమై, ఫలభరితమైన ద్రాక్షావళి విషయమై వారు రొమ్ము కొట్టుకుందరు. అయ్యో అయ్యో అని అలా రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు రొమ్ము కొట్టుకుందరు. వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది? అలా రొమ్ము కొట్టుకోవడానికి కారణం ఏంటంటే అదంతా పాడైపోయింది. అదంతా ఎలాగైపోయిందో చూడండి. వాళ్ళు వాటి విషయమే, ఫలభరితమైన ద్రాక్షావళిల విషయమే రొమ్ము కొట్టుకుందరు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహాలన్నిటిలోనూ ముండ్ల తుప్పలను బలిదక్కచి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు ఏమండి నగరి విడవబడును, జనసమూహము గల పట్టణము విడవబడును, కొండయును కాపరుల గోపురములను ఎల్లకాలము గుహలుగా ఉండును. అంటే పనికిరానటువంటి గుహలుగా, ఎవరు నివాసం లేనటువంటి ప్రదేశాలుగా అవి మారిపోయిన పరిస్థితి. బలురక్కసి చెట్లు, పిచ్చి తుప్పలు, పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలు అందులో పెరిగిపోయిన పరిస్థితి. ద్రాక్ష తోట కనబడతలేదు, ఇక ఈ ముళ్ళ పొదలు, బలురక్కసి చెట్లు ఇవన్నీ కనబడుతున్నాయి. అంటే అలాంటి పరిస్థితి అయిపోయింది. రమ్యమైనటువంటి పొలం పాడైపోయింది. అంటే ఆ రోజు ఇశ్రాయేలు జాతి పాడైపోయింది, ఈరోజు సంఘాలు పాడైపోతున్నాయి. సంఘం ద్రాక్ష తోటతో పోల్చబడింది. క్రీస్తు ప్రభు యొక్క నిజమైనటువంటి ద్రాక్షావల్లిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుగా తీగలుగా ఉండవలసిన విశ్వాసులు తిరగబాటు చేసి విశ్వాసులు పిశాసులుగా మారి పరిస్థితి, యజమానుడి మీద ధిక్కారణ స్వరం వినిపించి దేవుడికి లోబడినటువంటి ప్రజల వల్ల, అవిశ్వాసం వల్ల, అజ్ఞానం వల్ల, అవిధేయత వలన ఈరోజు సంఘాలు పాడైపోతున్నాయి ఎక్కడికక్కడే, ఏ దేశమైనా ఏ పరిస్థితి అయినా. కనుక రమ్యమైన పొలము విషయమై, ఫలభరితమైనటువంటి ద్రాక్షావళుల విషయమై వారు రొమ్ము కొట్టుకుందరు. అయ్యో అయ్యో అని రొమ్ము కొట్టుకుంటే బాధపడతారని దానికి సూచన. నా జనుల భూమిలో ఆనందపురం క్రీస్తు సంఘం, ఫలభరితమైన పొలం క్రీస్తు సంఘం. అలా ఉండవలసినటువంటి ఎలా మారిపోయి ఆనంద గృహములు అన్నింటిలో అంటే క్రీస్తు సంఘం. ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తే ఆనంద గృహం అన్న, ఆనంద ఫలమైన, ఆనందభరితమైన నగరం అన్న అవన్నీ క్రీస్తు సంఘం. సంఘంలో ముళ్ళ తుప్పలను బలురక్కసి చెట్లను పెరిగిపోయాయి. పైనుండి భూమి మీద పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు నగరి విడవబడింది. విడిచిపెట్టేసాడు దేవుడు ఆ నగరాన్ని. జనసమూహములో గల పట్టణము విడవబడిను, కొండయును కాపరుల గోపురములను ఎల్లకాలము గుహలుగా ఉండును. ఎవడో వెళ్ళనేటటువంటి, ఎవడో నివాసం చేయనటువంటి, పనికిరానటువంటి గుహాలుగా అవి మారిపోయాయి.
అంచేత అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. పనికిరానిటువంటి ఆత్మలుగా మారిపోయారు. పరిశుద్ధమైన ఆత్మలుగా ఉండవలసిన మనుషులు పనికిరానటువంటి బలురక్కస చెట్లుగా, ముళ్ళ పొదలుగా, గచ్చ పొదలుగా మారిపోయారు. ఫలభరితమైనటువంటి నేలగా ఉండవలసినటువంటి, మంచి వర్షాన్ని కురిసినప్పుడు ఆ వర్షపు నీరును త్రాగి ఫలించే భూమిగా ఉండవలసినటువంటి మనుషుని యొక్క ఆత్మ ఏమైపోయిందంటే అది కఠిన మారిపోయి, ముద్దుపారిపోయి, బండరాయిగా మారిపోయి, ఏమండి ముళ్ళ పొదగా మారిపోయి, దేవుని వాక్యం అనేటువంటి ఆ వర్షం కురుస్తున్నా కూడా అది మెత్తబడడం లేదు, అది నానడం లేదు, మెత్తన చేయబడడం లేదు. ఎందుకంటే పట్టించుకొని ఆ మాటలని గ్రహింపులను తెచ్చుకోలేనటువంటి విశ్వాసులు కనుక నగరి విడవబడింది. ఆత్మలు అనేక రకాలుగా దురలవాట్లు, కైనీలు, గుట్కాలు, తాగుళ్ళు, విస్కీలు, బ్రాందీలు, బర్త్డే కేకులో కూడా విస్కీ కలిపి తయారు చేస్తున్నారంటే ఎంత పరిస్థితి. బర్త్డే కేకులో కూడా కూలింగ్ కేకులు అని చెప్పేసి ఆ కూలింగ్ కేకులో విస్కీ కలిపి ఆ కేకును తినిపిస్తే అందరికీ కూడా మత్తు ఎక్కుతుంది. అంటే మనుషులు మత్తు కోరుకుంటున్నారు, తాగుడు కోరుకుంటున్నారు, జూదం కోరుకుంటున్నారు, గేములు, రకరకాల విందులు, వినోదాలు, షికారులు, ఆ రకరకాలైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి పాపకోపంలోనికి సిక్కిపోవడానికి కోరుకుంటున్నారు. కానీ దేవుడి సన్నిధి, దేవుడి వాక్యము, దేవుడి జ్ఞానము, ఆయన పాటలు పాడి మహిమపరచాలి, ప్రార్థన చేయాలి, దేవుడిని మహిమపరచాలి, ఆరాధించాలి, ఘనపరచాలన్న ఆలోచన మనుషులకు ఉండడం లేదు. టిక్టక్లు లేకపోతే ఏవో రకరకాలైనటువంటి జిమ్మక్కులు, ఇందులో సినిమా యాక్టర్లాగా నటించాలని చెప్పేసి ఇందులో ఎంత ఈ కరోనా తర్వాత, ఈ టిక్టాక్లు వచ్చిన తర్వాత ఎంత భయంకరంగా స్త్రీలు కూడా సిగ్గుపడకుండా చెడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రియులారా ఆలోచించేయండి. ఇందులో వాళ్ళు చూపిస్తూ ఉన్నారు అవన్నీ కూడా. అంచేత దేవుడు మనకి ఇచ్చినటువంటి దానిని దేవుడి కొరకు మంచిగా ఉపయోగించుకోవాలి. కానీ ఆ టాలెంట్ చెడికి దాన్ని ఉపయోగించుకోవడం వలన ఉపయోగం లేదు దేవుడి దృష్టిలో. భూమి మీద వీళ్ళకి ఉపయోగాలు ఉండొచ్చు. కనుక నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో ముళ్ళతొప్పలు, బలురక్క చెట్లు పెరిగిపోయాయి. ఏమండి మరి పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడే వరకు, అంటే ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత, ఆయన పరలోకం వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపినప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు మరి వాళ్ళ ఆత్మశాత నింపబడిన వాళ్ళే అనేక అన్య భాషలతో మాట్లాడుతూ మరి అక్కడ దేవుడి వాక్యానికి ఆ ప్రజలందరికీ వివరించినప్పుడు సుమారు 3000 మంది బాప్తిసం పొందారు. మరి అంతవరకు కూడా ఇది యెరూషలేము ప్రాంతం అంతా కూడా ఇలాగే ఈ కరువుకు సూచనగాను, ఇబ్బందులు, ఇరుగులకు, సమస్యలకు నిలయంగాను, ఆత్మీయ పంటలు లేనటువంటి పరిస్థితి, బలురక్కసులు, గచ్చతుప్పలు, పిచ్చి మొక్కలు మొలిసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత సంఘం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఆలోచన చేస్తే సంఘం ప్రారంభంలో అభివృద్ధి చెందింది. అనతి కాలంలో ప్రారంభంలో 3000 మందితో ప్రారంభమైనటువంటి సంఘం ఏమండి 4వ అధ్యాయం వచ్చేసరికి 2వ అధ్యాయంలో 3000 అపోస్తుల కార్యములు, 4వ అధ్యాయం వచ్చేసరికి పురుషుల సంఖ్య 5000 అన్నాడు. 5వ అధ్యాయం వచ్చేసరికి ఇంకా అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారు, అనేకులు దేవుణ్ణి నమ్ముతున్నారు, సంఘం విస్తరిస్తుందని చెప్పాడు. అంటే లెక్కలేనంత మంది సంఘ సభ్యులవుతూ ఆ ప్రారంభ శతాబ్దంలో అభివృద్ధి చెందింది. ఆ తర్వాత కాలం ఇప్పుడు చూస్తే సంఘాలు ఎక్కడికెక్కడ ఉన్నట్టు కనబడుతున్నాయి, చర్చిలు ఎక్కడికెక్కడికి ఉన్నట్టు కనబడుతున్నాయి, ఎందరో మారిపోతున్నట్టు కనబడుతున్నారు. కానీ నిజంగా మార్పు కనబడలేదు. అంతర్గతంగా చూస్తే అన్నీ మూఢనమ్మకాలు అనుసరిస్తున్నారు, అన్యుల ఆచారాలు అనుసరిస్తున్నారు, ఏమండి ముహూర్తాలు అవి ఇవి అన్నీ అనుసరిస్తూ అది ఇది ఏకమైపోయిన పరిస్థితి క్రైస్తవ లోకంలో కనబడుతుంది. క్రైస్తవులు ప్రత్యేకంగా దేవుని కొరకు భక్తి కలిగి బతికేవాళ్ళు చాలా ఎక్కడో నూటికో కోటికో కొంతమంది తప్పించి మరి కలుషితం అయిపోయిన పరిస్థితి, పొల్యూట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణం ఎలాగైతే కలుషితం అయిపోయిందో, గాలి నీరు
ఇవన్నీ పాలు ఆహారం పదార్థాలు ఎలాగైతే కల్తీ అయిపోయాయో క్రైస్తవులు కూడా కల్తీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. స్వచ్ఛమైన మనసు కలిగి స్వచ్ఛమైన వాక్యాన్ని విని స్వచ్ఛంగా హృదయశుద్ధి కలిగి ఆత్మశుద్ధి కలిగి దేవుడి కొరకు నీతి నిజాయితీలను అనుసరించి బతికేవాడు ఒక్కడో కనపడతలేదు. అందరూ స్వార్థపరులు, మిక్కిలి లోకప్రియులు, స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, ఏమండి బింకములాడు వారు, అవిధేయులు, అజ్ఞానులు అని దేవుడి వాక్యమే తెలియజేస్తుంది. అలా మారిపోయారని అంచె దినాల పరిస్థితి చెప్పుకొచ్చాడు. అందువలన దేశమంతా కూడా గచ్చబదలతోనూ బలుదక్కసి చెట్లతో నిండి ఉండును గనుక బాణములను విండ్లను చేతపట్టుకొని జనులు అక్కడికి పోవుదురు. ఎక్కడికి పోతున్నారు? విదేశాలకు పోయారు. అంటే ఆ చెరగొని పోబడినటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది అంటున్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 8వ వచనం, అయితే ముండ్ల తుప్పలను గచ్చపదలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జించబడి శాపం పొందదగిన అగును. తుదకది కాల్చివేయబడును. ఒకని యొక్క ఆత్మస్థితి చెప్పాడు ఇక్కడ. ఒక క్రైస్తవుని యొక్క ఆత్మస్థితి రక్షణ పొందిన తర్వాత, దేవుని వాక్యం విన్న తర్వాత, సహవాసం కలిగి ఉన్న తర్వాత, దేవుని మాటలు దేవుడి వాక్యంలో చాలా కాలం గడిపిన తర్వాత మళ్ళా ఆడు వెనక తిరిగి చూసినట్లయితే ముండ్ల తుప్పలు, గచ్చపొదలు, గచ్చ తీగలు దాని మీద అంటే ఆ నేల మీద పెరిగినట్లుగా ఆత్మ మీద పెరిగి అది పనికిరాని ఆత్మగా విసర్జించబడి శాపము నొందేటువంటి ఆత్మగా అది తుదకు కాల్చివేయబడి నరకాగ్నిలో వేయబడి ఆత్మగా మారిపోయిన పరిస్థితి, దుస్థితి కనిపిస్తూ ఉంది. కనుక మొదటి స్థితి బాగోలేనటువంటి పరిస్థితి కనిపించినప్పుడు ఆ మొదటి స్థితిలో మంచి వాక్యం విన్నారు, బాగుపడ్డారు, దేవుళ్ళకి వచ్చారు. కడపటి స్థితి ఎలాగొచ్చింది? మరి అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆ మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరియు దారుణం అవుతుందని దేవుడు వాక్యం అందుకే చెప్పింది. అందుకే ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేయండి. మీరేమనుకుంటున్నారు? జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీ ఉద్దేశం ఏంటో ఒకసారి మీరు ఆలోచన చేయండి. యెషయా గ్రంథం 5:6 వచనంలో అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చపదలను బలుదక్కసి చెట్లను బలిసి ఉండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చాను. చూసారా? అది మంచి ద్రాక్షలుగా ఉండాలని అనుకున్నప్పుడు అది కారు ద్రాక్షలు, చెడ్డ ద్రాక్షలు ఫలించినప్పుడు దేవుడు ఇక దాని మీద వర్షం పడొద్దని మేఘాలకు ఆజ్ఞాపించాడట. నువ్వు దేవుడి కోసం బ్రతకపోతే ఉన్నది కూడా పోద్ది. నువ్వు ఏదో సంపాదించుకోవాలని ఆలోచన కలిగి దేవుడిని వదిలేసి, దేవుడి సన్నిధి వదిలేసి, మరి దేవుడికి వ్యతిరేకంగా నువ్వు తిరుగుతున్నట్లయితే ఉన్నది కూడా పోద్దని చెప్పేశాడు దేవుడు. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను. మంచి మంచి కుటుంబాలు పాడైపోయాయి, మంచి మంచి సంఘాలు పడైపోయాయి, మంచి మంచి చర్చిలు శిథిలమైపోయాయి. దేవుడి కొరకు కట్టబడి పవిత్రంగా బతికే దేవాలయాలుగా ఉండవలసిన దేహాలు కూడా అనేకమైన దురలవాట్లకు గురై శిథిలమైపోయిన పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంటుంది. కనుక నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను. ఇర్మీయా గ్రంథం 4:26 నా వచ్చినాన్ని మీరు చదవండి దయచేసి. కనుక ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే, దేవుడి జ్ఞానం అంటే అసలు ఆ మాటకి అర్థం ఏంటో తెలుసా? ఈ దేశం అంతా కూడా ఏమైపోతుందో కూడా అక్కడ చెప్పాడు. 25వ వచనంలో, అందుచేత త్రవ్వబడిచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్లు భయం చేతను, గచ్చపొదల భయం చేతను జనులు అక్కడికి పోరు. భయంకరంగా పెరిగిపోయి ఉన్నాయి. అది ఎడ్లను తోలుటకును, గొర్రెలు త్రొక్కుటకును ఉపయోగమగును. అంటే ఆ పశువులు మందలు మేయడానికి, గొర్రెలు తొక్కడానికి, అది పడుకోవడానికి, అది తినడానికి అలాగ మారిపోయినటువంటి మరి ఆ యొక్క స్థలం కానీ పొలం కానీ ఏమండి దాని పరిస్థితి కనబడుతుంది. ఆ నేల పారచేత త్రవ్వబడి చుండినటువంటి కొండలన్నిటిలో ఉన్నటువంటి బలురక్కసి చెట్లు భయము చేత, అంటే ఒక మానవుని యొక్క ఆత్మీయ స్థితి అలా మారిపోతే, ఆ పరిస్థితి ఇలాంటి స్థితికి వచ్చేస్తే
ఏమంటే ఇంక అక్కడ ఇంకా దేవుడికి వర్షం కూడా కురిపించను అన్నాడు. అంటే ఇంకా వాక్య వర్షం కూడా వాళ్ళకి అందదు. నీతి అనే విత్తనాలు, వాక్యం అనే విత్తనాలు, నీతి విత్తనాలు, ఆ విత్తనాలు కూడా వాళ్ళకి అందించబడవు. అవి కూడా వాళ్ళకి అందుబాటులోకి రావు. అదంతా పాడైపోద్ది, నేల పాడైపోద్ది, పొలం పాడైపోద్ది, ద్రాక్ష తోట పాడైపోద్ది. ఆ ద్రాక్ష వనము ఆనందపురముగా ఉండవలసిన వనము, సంతోషభరితంగా ఉండవలసి దేవుడికి ఫలాలు ఇవ్వవలసినటువంటి ఆ ద్రాక్ష వనం అనేది ఇలా చల్లా చెదురైపోయి అది భయంకరంగా పాడైపోయిన స్థితి నేటి సంఘాల్లో కనిపిస్తుంది. కాదంటారా చెప్పండి? సంఘాల్లో ఆత్మీయత లేదు. గొడవలు, దెబ్బలాటలు, వివాదాలు, వితర్కాలు, ఒకడి మీద ఒకడు బురద జల్లుకునే పరిస్థితులు మనకి నేటి సంఘాల్లో కనిపిస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథం 5:17 ఏం చెప్పింది? అది మేతబీడుగా ఉండును, గొర్రె పిల్లలు వచ్చట మేయును, గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు. విదేశీయులు అనుభవిస్తారు ఈ యొక్క గర్వించినటువంటి వాని యొక్క బీడు భూమి. అంటే వీడు అనుభవించవలసినటువంటి ఫలభరితమైన భూమి వేరొకడు చేతికి ఎందుకు వెళ్ళిపోతుంది? అజ్ఞాక్రాంతం ఎందుకు అవుతుంది? అక్రమదారులు ఎందుకు ఆక్రమించుకున్నారు? వీడు మంచోడు కాక, వీడు సరైన పని చేయక, దేవుడికి వీడు ఇష్టడు కాక, వీడికి ఇవ్వాల్సిన దాన్ని వేరొకడికి అప్పచెప్పేస్తున్నాడు దేవుడు. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు ఏది కూడా ఊరకనే చేయడు. ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం చాలా శ్రేష్టమైనది ఇది ఉంటుంది. చివరికి యెషయా గ్రంథం 13 చూడండి దయచేసి. ఈ మాటలు చెప్పి ముగించేస్తాను. ఏమండి? అది మరి ఎన్నడూను నివాస స్థలముగా ఉండదు. యెరూషలేము ప్రాంతం, ఇశ్రాయేలు ప్రాంతం గురించి చెప్తూ, అలాగే ఇంకా కొన్ని దేశాల కోసం చెప్తూ ఉన్నటువంటి మాటలు. అది ఎన్నడూను నివాస స్థలముగా ఉండదు. తరతరములకు దానిలో ఎవడనూ కాపురం ఉండడు. అరాబీలలో ఒక్కడైనను అక్కడ తన గుడారము వేయడు. గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ పరుండనీయరు. అరాబీలు కానివ్వండి, ఇజ్రాయిల్ కానివ్వండి, ఏ దేశం మీదకి శాపం వస్తుందో ఆ దేశానికి పట్టే గతి ఆ దేవుడు ముందుగా చెప్పాడు. అది అర్థం చేసుకోకపోతే అవివేకం, అవిశ్వాసం, అవిధేయత, అజ్ఞానం, సోమరితనం, ఆత్మీయ స్థితిలో ప్రార్థనతో లేకపోవడం, సహవాసం లేకపోవడం, సంఘం లేకపోవడం ఈరోజు నాశనానికి నడిపిస్తుంది ప్రజల్ని. ఏమండి? నక్కలు అక్కడ పండుకొనును, గొర్రెపోతులు వారి ఇండ్లలో ఉండును, నిప్పుకోళ్ళు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గంతులు వేయును. వారి నగరులలో నక్కలను, వారి ఏమండి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మురళిడును. ఆ దేశమునకు కాలము సమీపించింది, దాని దినములో సంకచిత్తములైనవి. వండర్ఫుల్ అండి. దేవుడండి, మహాజ్ఞానం. ఆయన చెప్తున్నాడు ఆ దేశానికి పట్టబోయే గతి, ఆ దేశం యొక్క పరిస్థితి ముందుగా చెప్పగలిగినాడు ఎవడున్నాడు? ప్రపంచంలో ఎవడలేడు. వరదలు వస్తాయని ఎవడం ముందుగా చెప్పగలడు? వాతావరణ శాఖ మామూలుగా వర్షం తుఫాన్లు వస్తున్నాయని చెప్పగలరు అంతే. అది కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్పలేరు. అయితే సునామీ వస్తుందని చెప్పగలరా? అంచనాలు వేసి ఊహించి చెప్తారు తప్పించి నిజంగా ఖచ్చితంగా ఏ విపత్తు అయినా, ఏ భయంకరమైన పరిస్థితి, కరువు కాటకం ఏదైనా దేవుడు చెప్పాలి. దేవుడే చెప్తూ ఇశ్రాయేలు వారిని జాగ్రత్తగా ఉండమన్నాడు. ఈనాడు క్రైస్తవులను జాగ్రత్తగా ఉండమన్నాడు. వారి నగరాలలో నక్కలు, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలు పండుకుంటాయి. ఆ దేశానికి కాలము సమీపించింది, పోయే కాలం. చాలామందికి పోయే కాలం సమీపించింది. అందుకే ఈరోజు దేవుడికి భక్తి కానీ, భయం కానీ, దేవుడి జ్ఞానం కానీ లేకుండా నచ్చిన నీతిగా బతికేసి సంపాదన మీదే దృష్టి పెట్టి ఆ దేవుడు తమ ఆత్మను కాపాడుకోవడం మీద గ్రహింపు లేకుండా, వాక్యం మీద దృష్టి పెట్టకుండా, దేవుడి మీద దృష్టి పెట్టకుండా కేవలం సంపాదన సంపాదన సంపాదన. ఏమండి? అలాంటి సంపాదన కొరకే తాపత్రయపడుతూ, తహతహలాడుతూ, ప్రయాసపడుతున్నటువంటి వాళ్ళ కోసం దేవుడు చెప్తున్నాడు దేశానికి పోయే కాలం సమీపించింది, కాలం సమీపించింది. అంటే ఏంటి? ఏ దేశమైనా సరే అవిధేయత చూపించి దేవుణ్ణి ధిక్కరిస్తే ఆ దేశానికి, ఇశ్రాయేలు దేశానికి, ఐగుప్తు దేశానికి, ఈజిప్ట్ దేశానికి, లేకపోతే అశ్షూరు దేశానికి, బబులోను దేశానికి
ఏమండి అరబ్బుల దేశానికి, ఏ దేశానికైనా అలాంటి గతి పడుతుంది. నక్కలు అక్కడ పండుకుంటాయి, కుక్కలు అక్కడ పండుకుంటాయి, నిప్పుకోళ్ళు నివాసం చేస్తాయి. అరబ్బీలలో ఒకడైనా కూడా అక్కడ తన గుడారాన్ని వేసుకోడు. అది నివాస స్థలంగా ఉండదు. అది మరి ఎన్నడూ నివాస స్థలంగా ఉండదు. తరతరాలకు దానిలో ఎవడో కూడా కాపురం ఉండడు. సరే, ముందుగా చెప్పాడు కొన్ని. ఈ దేవుడు చెప్పినటువంటి ఈ యెషయా గ్రంథం ఈ మాటలన్నీ కూడా తర్వాత కాలంలో అవి నెరవేర్పు జరిగినాయి అని దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏంటి జెఫన్యా 2:6 దయచేసి చూడండి. సముద్ర ప్రాంతము గొర్రె కాపురంలో దిగు మేత స్థలమగును, మందలకు దొడ్లు అచ్చట ఉండును అన్నాడు. జత ఇవన్నీ దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఈ వాక్యాల్లో ఉన్నటువంటి జ్ఞానం ఏంటి? ఈ వాక్యాల్లో ఉన్నటువంటి దేవుడి ఉద్దేశం ఏంటి? ఎప్పుడైనా గ్రహించారా? ఎప్పుడైనా మారండి, రక్షణ పొందండి, వాక్యం తెలుసుకోండి. ఎవరన్నా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే రక్షణ పొందండి. దేవుడి జ్ఞానం తెలియకపోతే అడిగి తెలుసుకోండి. మాలాంటి వాళ్ళకి ఫోన్ చేయండి, మేము చెప్తాం. వాళ్ళకి అర్థాలకు మీకు గ్రహింపు కాకపోతే ఆ దేవుని జ్ఞానాన్ని మీకు మరి ఉచితంగా వివరించడానికి మేము సిద్ధంగా ఉంటాం. మీకోసం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మరి మాకు ఫోన్ చేసి మీరు మీ ప్రార్థన అవసరం తెలియజేస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు ఒకవేళ ఏదైనా మరి రోగం కానీ లేదన్నా ఏదైనా బలహీనత కానీ ఉన్నా కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా ప్రార్థన అవసరత మీకు ఉన్నట్లయితే తెలియపరచండి. అండి, నా నెంబరు మీకు ఇస్తాను, రాసుకోండి. 9959354781. ఎవరైనా రోగులై ఉన్న వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మేము మా సంఘం అంతా ప్రార్థన చేస్తాం. మీరు మంచి మనసుతో మమ్మల్ని సంప్రదించండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరమ తండ్రి, గొప్ప తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్యం విన్న ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం విని మర్చివారు కాకుండా వాక్య ప్రకారం నడుచుకునే వారికి నడిపించండి. సత్యవాక్యము నేర్చుకుని సత్యమును హృదయంలో ప్రతిష్ఠించుకొని నీ కోసం బ్రతికే మంచి మనసు, కలుషితం లేనిటువంటి, కల్తీ లేనిటువంటి ఆత్మ కలిగిన మనసు దయచేయమని, యథార్థ హృదయంతో నడిపించమని, మా ప్రతిపాపం క్షమించి నీ యొక్క మహిమార్థం వాడుకోమని, ఎవరు రోగులై ఉన్నారో దయతో వారిని స్వస్థపరచండి, లేవనెత్తండి. క్రీస్తు ప్రభు నామాన్ని ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.